అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి నభంటుకి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని సీఎం బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రాభివృద్ధి తన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టూకీ స్పష్టం చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం విశ్లేషించింది. దీనిపై ప్రధాని నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తీర్పుపై సుప్రీంలో సమీక్షా పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పుతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నభంటుకి బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని అరుణాచల్ భవన్లో ఆయన తన విధుల్లో చేరారు. ఈ ఉదయం రాజధాని ఈటానగర్లో మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపిన టూకీ అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని వివరించారు. అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధికే తన ప్రభుత్వం పాటుపడుతుందని టూకీ స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టేసిందని ఆరోపించిన టూకీ ఆ పరిస్థితిని తాను పునరుద్ధరించాల్సి ఉందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో భాజపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆయన వ్యాఖ్యానించారు. Last few months, 6-7 months, Arunachal was suffering, and there was uncertainty among the people in the states. But now I have to restore all those activities which has been damaged and destroyed by the present last unconstitutional government. Now I have to take them all together for a journey of development in my state. అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ పునరుద్ధరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సీనియర్ మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో పాటు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తదితరులు హాజరయ్యారు. తీర్పుపై సుప్రీంలో సమీక్షా పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని వారు చర్చించినట్లు తెలిసింది. సమీక్షా పిటిషన్ వేస్తే కేంద్రమే దాఖలు చేయాలా లేదా కలిఖోపుల్ ప్రభుత్వం నుంచి ఎవరితోనైనా చేయించాలా అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించినట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో చట్టప్రకారం మెజారిటీ నిరూపించుకున్న తర్వాతే పుల్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పునరుద్ధరణకు సంబంధించి తాజా తీర్పుపై సుప్రీంకోర్టును కేంద్రం స్పష్టత కోరే అవకాశముంది.